వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే లక్షల కోట్ల అప్పులు చేసింది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శ. సాగర తీరాన ఆకట్టుకుంటున్న నేవీ డే రిహార్సల్స్. వీక్షకులను కట్టిపడేస్తున్న సాహస విన్యాసాలు. వినియోగదారులు తమ హక్కులను తెలుసుకుని మోసాలను అరికట్టాలి. నేషనల్ కన్స్యూమర్ డే 2024 అవగాహన కార్యక్రమంలో పలువురు మేధావుల సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన 6 నెలల్లోనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లాసెస్పై కాలనీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టి అంటే ప్రజలకా లేక పార్టీ మంత్రులకా అని ప్రశ్నించారు. నూతన సంవత్సరంలోనైనా కనీసం ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని కోరారు. తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్, విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు. పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. రూపాయి పైసలు పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలబలం వేశారు. ఓ పక్క వచ్చి విద్యుత్ ఛార్జీలు 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది. వాళ్ళకి వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి వాళ్ళు కూడా కరెంట్ కట్ చేస్తారు. వాళ్ళ ఇళ్ళకి కూడా ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం. ప్రెసిడెంట్ మేళంలో ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేళంలో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. అటు ట్రాన్స్ఫార్మ్స్ అవి ఆ పారామీటర్స్ చూసుకొని ఇప్పుడు ఏకంగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. చూడండి, ఎక్కడికైనా అగ్రికల్చర్ కనెక్షన్కి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇటు ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా. ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం చెప్పాను నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను ఇవాళ నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నేను మేము దీని రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని చెప్తున్నారు. అన్నీ ఉంటున్నాయి కదా. మేముంటే ఈ 15,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వమే డిస్కమ్లు చెల్లించేది. ఎస్, గత 5 సంవత్సరాల్లో సుమారు 45,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకు వచ్చి సపోర్ట్ చేసింది. అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు చేశారు. మీరు ఏమంటే అప్పులు ఇప్పుడు మీరు చేస్తుంది 6 నెలలకు 1,00,000 కోట్లు అయితే 5 సంవత్సరాలకి ఎన్ని 6 నెలలు ఉంటాయి? 16 నెలలు ఉంటాయి. సంవత్సరం 2 6 నెలలు 10 లక్షల రూపాయలు 10 లక్షల కోట్లు మీరు ప్రిపేర్ అయిపోయిన మెంటల్గా. ఏంటి ఎవరికి ఇవ్వకండి, ఏమి రూపాయి కూడా ఇవ్వకుండా దయచేసి కొత్త సంవత్సరంలో ఆ ఇబ్బందులు ఎక్కడ లేకుండా చేయండి. సుఖంగా బతకనియండి ప్రజల్ని. ఆలోచన చేయండి. ఏదైనా ఆ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వం చేయకూడదు అనే రీతిలో ఒక ఆలోచన చేయకండి. మీరు చేసిన సంస్కరణలో ఏ ఒక్కటి చెప్పండి. ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకి ఈ మేలు జరిగింది. చిన్న అంశాలు కూడా చేయట్లేదు. పెద్ద బడ్జెట్కి వచ్చి లేని అంశాలను కూడా చేయట్లేదు. ఈ ఫ్రీ బస్ లాంటిది దానికే పెద్ద ఖర్చు అక్కర్లేదు. అయితే మీరు ఎందుకు అది మా విధానం కాదు. ఇప్పుడు మీ విధానం మీరు ఇచ్చారు వాగ్దానం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ విద్యుత్ శక్తి వచ్చి ఆ మంత్రులకు పాపం ఆలోచన ఏంటో మీ పాపం కదండి. మా పాపం మీ పాపం ఆలోచన ఎన్నికల ముందు మీకు తెలియదా? మీరు చదువుకోలేదా? మీకు అవగాహన లేదా? ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు చర్చలు ఉన్నవాళ్ళే కదా. అందరూ ఇప్పుడు మీ సీఎంలు ఉన్నారు అందరూ. మరి అందరూ మీకు చెప్పుంటారు కదా. మరి ఏ రకంగా మీరు వచ్చి ఏదోలాగి కూర్చుని పోలి 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఏదో సామెత ఉండేది కదా. 1000 అబద్ధాలను మంచి పెళ్లి జరగాలని. అలాగే 100 అబద్ధాలు సరే కూర్చొని పోతే తర్వాత ఎలా పోతారులే ప్రజలని. కరెన్సీ నోట్లపై ఆర్బీఐ స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సమితి నాయకులు పరశురాం డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. అలాగే దేశంలోని అనేక మంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన తొలి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంతటి కృషి వల్లడి ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఈ అంశంపై తమతో కలిసి రావాలని కోరారు. ఈరోజు కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని
గత 8 సంవత్సరాల నుండి పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజాపూర్ యాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర ఢిల్లీలో 18 సార్లు ధర్నా చేసి 12 మంది ఎంపీలతోని పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకోసమనంటే మొట్టమొదట మనం వస్తు మార్పిడి చేసుకునేది, సమాజము అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మార్కెట్లోకి కరెన్సీ అనేది వచ్చింది. కరెన్సీ వచ్చినప్పుడు మొట్టమొదట 1806లో బ్రిటిష్ ప్రభుత్వం 1840లో 1843లో ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక మొదటి స్వాతంత్ర పోరాటం, అదేవిధంగా సహాయక నిరారక ఉద్యమం, అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం, ఈ కారణాల వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. దానివల్ల ప్రాణ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, రూపాయి విలువ పడిపోయింది. అప్పుడు 1921లో ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసింది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1923లో రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసం ఏమంటున్నామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదా. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1949లో బ్యాంకులను జాతీయం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడు 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను వేయాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడు మొట్టమొదట పాస్పోర్ట్లో వేశారు, తర్వాత కరెన్సీ నోట్ల మీద వేశారు. రానున్నటువంటి క్రమంలో మళ్ళీ స్వర్ణ దేవాలయం, అదేవిధంగా పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, ట్రాక్టర్ బొమ్మ, మొక్కజొన్నల కంకి బొమ్మ, ఇట్లా కరెన్సీ నోట్ల మీద వేయడము అది దేశ సంస్కృతి అని మేము మురిసిపోయాం. కానీ తరువాత క్రమంలో ఏమైందంటే 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు నిండినా అని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. తరువాత మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ 1996లో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినాక మళ్ళీ 5 రూపాయల మీద 10 రూపాయల మీద 20 రూపాయల మీద 50 రూపాయల మీద వేయడం జరిగింది. 1997లో 100 రూపాయల మీద వేయడం జరిగింది. 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 రూపాయల నోటు మీద కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బొమ్మ వేయడం జరిగింది. అంటే కరెన్సీ అంటే గాంధీ, గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి పద్ధతిలో ఈ పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసం మేము అంటున్నాం, ఎందుకోసం అసలు కరెన్సీని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. అదేవిధంగా రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి, హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవ్వడం వల్ల ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది. కానీ చరిత్రనేమో గాంధీ అని చెప్తుంది, చరిత్రనేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తే కరెన్సీ నోటు మాత్రం గాంధీ అని చెప్తుంది. అందుకోసం ఏమంటున్నామంటే చరిత్ర ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ సాగర్ తీరాన నేవీ సన్నాహక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. జనవరి 4న నౌకాదళ దినోత్సవ
కొనసాగింపు వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్ద ఓ యుద్ధమే జరుగుతోందా అనే అనుభూతి కలిగించే వాతావరణాన్ని నెలకొల్పై నేవీ డే నమూనా విన్యాసాలు వచ్చే నెల జనవరి 4న విశాఖ సాగర్ తీరంలో నౌకాదళ దినోత్సవ కొనసాగింపు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ను చేశారు నేడు. ఈ విన్యాసాలను తిలకించేందుకు సందర్శకులు, నౌకాదళ సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆర్కే బీచ్కు తరలివచ్చారు. నౌకాదళ విన్యాసాలు సందర్శకులకు కనువిందు చేశాయి. శత్రుముఖుల అంతు చూసే సాహస ధైర్యాలతో సైన్యం చేసే విన్యాసాలు ఆకాశం, భూమి, సముద్రాలపై వీక్షకుల మదిలో ఉత్కంఠను రేపాయి. ప్రతి సంవత్సరం చూసినా ఎక్కడ కాస్తంత కూడా ఆసక్తిని తగ్గించని ధీర విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద తెలిపారు. వైద్యులు సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెరుగేలా చూస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం కేజీహెచ్ తన కార్యాలయంలో 2024కు సంబంధించి కేజీహెచ్ సేవలు అభివృద్ధి పనులపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాన్సర్ చికిత్సకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం, ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం. ఈ హాస్పిటల్ 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఇది 56 ఏకర్స్లో ఉంది అండ్ 52 బ్లాక్స్ ఉన్నాయి అండ్ 33 డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ నిరంతరం ఆర్నిష్లో పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ లినాక్ మిషన్ అనేది పిన్ పాయింటెడ్గా ఐడెంటిఫై చేసి క్యాన్సర్ కణాలని టార్గెట్ చేసి దాన్ని మనం చంపడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇది చాలా అత్యంత ఖర్చుతో కూడిన పని. బయట పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ మన దగ్గర ఈ సేవలు కంప్లీట్గా ఫ్రీగా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. హాస్పిటల్లో భద్రత అనేది కొద్దిగా కరువైందని లాస్ట్ టైం మాకు ఇవన్నీ రావడం వల్ల ఇమీడియట్గా నేను 190 సీసీ కెమెరాస్ పెట్టాను. ప్లస్ ఆల్ వార్డ్స్కి గ్రిల్స్ అనేవి ఏర్పాటు చేసి కంప్లీట్గా రక్షణ కల్పించాలనేది, డాక్టర్లకి రక్షణ కల్పించాలి, పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించాలి. చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము ప్రతి చోట డిస్ప్లే చేసాం. ఏ ఇబ్బంది ఉన్నా ఆ టోల్ ఫ్రీ ద్వారా వాళ్ళు చెప్తే అది డైరెక్ట్గా కమాండ్ కంట్రోల్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. మన కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అది ఇక్కడ మాకు వస్తుంది. మేము కూడా అది ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి ఇది డెఫినెట్గా తోడ్పడుతుంది. అలాగే ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీరు పంపిస్తే అది డెఫినెట్గా అది మేము ఇమీడియట్గా సత్వరం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కొత్త మౌలిక సదుపాయాలు మేము ఏమేమి చేస్తున్నాము, ఇప్పుడు మేము ఏమేమి ఇవ్వబోతున్నాము అనేది మీకు చెప్పబోతున్నాం. ఈ కొత్త మౌలిక సదుపాయాలు ఏంటంటే క్యాజువాలిటీ బ్లాక్ అండ్ ఓపీ బ్లాక్, అవన్నీ మనకి ఓల్డ్ పాతపడిన బిల్డింగ్స్. అందులో కంపల్సరీ ఎక్స్రే, పేషెంట్ని ఏ విధంగానే ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్స్రే వేరే చోటు ఉండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే విధానంలో కొంతమంది అవకతవకలు జరగడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మేము డైరెక్ట్గా క్యాజువాలిటీ ఓపీ బ్లాక్ పక్కనే ఒక ఎక్స్రే మెషిన్ని మేము ఇన్స్టాల్ చేయబోతున్నాం. అయిపోతుంది అది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇప్పుడు క్యాజువాలిటీ డెవలప్మెంట్ కోసం పోర్ట్ ట్రస్ట్ 1 crore ఇవ్వడం అనేది జరిగింది. క్యాజువాలిటీ డెవలప్మెంటు అండ్ ఓపీ బ్లాక్ డెవలప్మెంటు 1 crore మేము ఇప్పుడు పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ కంప్లీట్ అయిపోద్ది విదిన్ 1 or 2 monthsలో. మనకి న్యూ ఇయర్లో డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ హాస్పిటల్ టు లుక్ ఇన్ టు దాట్. అండ్ సేవలు కూడా అట్లాగనే మంచిగా చేయడానికి అనేది జరుగుతుంది. ఇంకోటి, మనకి బర్న్స్ పేషెంట్స్ వచ్చేటప్పుడు బర్న్స్ పేషెంట్స్ కేర్ తీసుకోవడానికి సరైన బర్న్స్ వార్డు మనకు ఉండేది కాదు, తక్కువ బెడ్లతో ఉండేది. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసి ఇది మనం 1.2 crores తోటి హెచ్పిసిఎల్ వాళ్ళు మనకు 1.2 crores ఇవ్వడం అనేది జరిగింది. దాంతో మనం బర్న్స్ వార్డ్ కంప్లీట్గా అభివృద్ధి చేసి బర్న్స్ పేషెంట్స్ ఎవరికి అసౌకర్యాలు లేకుండా చక్కగా బర్న్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీడియా ద్వారా పబ్లిక్ తెలిస్తే డెఫినెట్గా ఈ సేవలు ఉన్నాయనేది వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ బర్న్స్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ కాస్ట్లీ. అవుట్ సైడ్ ఇప్పుడు ట్రీట్ చేయాలంటే మన దగ్గర అంతా ఉచితంగా తక్షణమే వచ్చిన వారికి సేవలు అందించడానికి మంచి వార్డు మేము తయారు చేస్తున్నాం. ఇంకొకటి, ఈ గవర్నమెంట్ ఒక అద్భుతమైన పథకాన్ని హీమోఫీలియా పేషెంట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అది హీమోఫీలియా పేషెంట్స్ అంటే రక్తస్రావం గడ్డ కట్టదు, ఏదైనా దెబ్బ తగిలిందంటే రక్తం అలా పోతూ ఉంటుంది. ఈ పేషెంట్స్ వంశపారంపర్యంగా ఇది రావడం అనేది జరుగుతుంది. ఈ పేషెంట్లు జీవితాంతం ఈ హీమోఫీలియా వ్యాధితో బాధపడాలి. ఇలా బాధపడకుండా ఉండడం కోసం, రక్తస్రావం జరగకుండా ఆగడం కోసం గవర్నమెంట్ 43,000 ఇంజెక్షన్ని మనకి 52 లక్షల రూపాయలు ఆ పేషెంట్కి
ప్రతి పేషెంట్కి ఎవరికైతే ఆ ఇంజెక్షన్ కావాలో ఆ పేషెంట్లకి ఉచితంగా 52 లక్షల రూపాయలు పెర్ ఇయర్ ఆ పేషెంట్ మీద ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇది మన దగ్గర స్టార్ట్ అయ్యింది. వాస్కులర్ సర్జన్ ఇంతకుముందు మనకు లేరు. ఏదన్నా ప్రాబ్లము వాజల్ డిసీజ్తో వస్తే ఈ వాస్కులర్ ప్రాబ్లం వల్ల వచ్చే పేషెంట్స్ యూజువల్గా ప్రాణమైనా పోతుంది లేదా కాలన్నా పోతుంది. ఏ లింబుకి దెబ్బ తగిలితే ఆ రెండు పోయే అవకాశం ఉంది. సో దాన్ని ట్రీట్ చేయడానికి ఇంతకుముందు మన దగ్గర ఫెసిలిటీ లేదు. దాన్ని డిఎంఈ గారిని మన శ్రీ నరసింహులు గారిని మేము రిక్వెస్ట్ చేయగా సారు మనకి వాస్కులర్ సర్జన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆయన పేరు కిషోర్ గారు, డాక్టర్ కిషోర్ గారు. ఈ డాక్టర్ కిషోర్ గారితో న్యూ వాస్కులర్ సర్జరీ విభాగాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. నిన్నే ఒక కేసు వచ్చింది. ఆ కేసు కిషోర్ గారు డీల్ చేసి ఇప్పుడు ఆ కేసు చూడడం అనేది జరుగుతుంది. సో ఇది లేకపోవడం వల్ల, ఈ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఇంతకుముందు మనం ఈ పేషెంట్లను అందరినీ తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే ఒక నినాదంతో గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని మనకు అందించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తల్లిపాలలో ఉండే యాంటీబయాటిక్స్ దేంట్లోనూ దొరకవు. తల్లిపాలు తాగితే వచ్చే వ్యాధి నిరోధక శక్తి ఏ పాలతోటి రాదు. సో దాన్ని పురస్కరించుకొని మనకి తల్లిపాలు బ్యాంక్, దట్ ఈస్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్, ఆ బ్యాంక్ని మనకి 1.5 crores తోటి మన హాస్పిటల్ని సెలెక్ట్ చేశారు. దానికి MOU గవర్నమెంట్ ఇప్పుడు ఈ Jan 5th చేసుకుంటుంది. చేసుకున్న వెంటనే ఈ తల్లిపాల బ్యాంకు 1.5 crores మన హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఈ తల్లిపాల బ్యాంకు ఒక్క మన హాస్పిటల్కే కాదు, ఆ పాలని మనం ప్రిజర్వ్ చేయగలిగితే బయట కూడా చిన్నారులు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు కూడా మనం ఈ పాలు సప్లై చేసి ఆ బిడ్డను కాపాడుకునే పరిస్థితి మనకు వస్తుంది. బీసీలకు రాజ్యాధికారాన్ని అందించడం ద్వారానే బీసీల సమస్యలు పరిష్కరించబడతాయని బ్లూ పార్టీ ఇండియా అధ్యక్షులు ప్రసాద్ గౌడ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు జరిగే అన్ని ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించబడాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఓసీల చేత స్థాపింపబడిన వల్ల అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే అవి పనిచేస్తున్నాయని తెలిపారు. మైనార్టీ ప్రజల జీవితాల్లో ఆర్థిక, సామాజిక ఎదుగుదల జరుగుతుందనే అందుకు అవసరమైనటువంటి వృత్తుల ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ, ఆర్థిక వెసులుబాటును కల్పించే ప్రణాళికలు తయారు చేయబడలేదని తెలిపారు. బ్లూ ఇండియా పార్టీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్. ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ప్రాతినిధ్యం కల్పించుట, అదేవిధంగా అన్ని రంగాల్లో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారమే వాటా కల్పించుట. అది ఉద్యోగ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ప్రభుత్వం ద్వారా కేటాయించబడేటటువంటి సివిల్ కాంట్రాక్టర్ రంగం కానీ, సినిమా రంగం కానీ, అది ఏ రంగమైనా కూడా జనాభా దామాషా పద్ధతిలో ప్రజలందరికీ వాటా కల్పించుట, బడ్జెట్ పంపిణీ కూడా ఆ వాటా ప్రకారమే చేయట ప్రధాన లక్ష్యంగా బ్లూ ఇండియా పార్టీ ముందుకెళ్తుంది. ప్రజల పన్నుల ద్వారా బడ్జెట్ రూపకల్పన జరిగినప్పుడు పైకెళ్ళినటువంటి బడ్జెట్ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో ఈ ప్రజల పన్నుల రూపంలో బడ్జెట్ తయారైన తర్వాత వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి, ఈ పేద ప్రజల యొక్క ఉచిత విద్యను ప్రభుత్వం అందించే విషయంలో, ఉచిత వైద్యాన్ని అందించే విషయంలో, ఉపాధిని కల్పించే విషయంలో బడ్జెట్ అనేది ఆ విధంగా పంపిణీ కాబడతలేదు. దీని కారణంగా ఆర్థిక అసమానతలు తొలగిపోలే, పేదరిక నిర్మూలన జరగలే, ఇంతవరకు ఈ సామాజిక స్థితిగతులు పెరగలే. దీని కారణంగా సామాజిక న్యాయం అనేది దేశ స్థాయిలో జరగడం లేదు. కాబట్టి మెయిన్ మోటోతో మేము బ్లూ ఇండియా పార్టీని నిర్మించి ముందుకు వస్తున్నాం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ ఇవి కేవలము 10 నుంచి 15% జనాభా ఉన్న ఓసీ కులాల చేత స్థాపింపబడ్డటువంటి పార్టీలు. వాళ్లకు కుల జనాభా లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని ఈ ఎన్నికలలో ప్రయోగించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలను నిర్వహించే బలవంతపు
బలవంతపు ఓటు మార్పుతో మాత్రమే వాళ్ళు గెలుస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించి ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా కూనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 93% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ 85% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నుముక కానీ బీసీల కోసమే పనిచేస్తుందని ఇది బీసీల పార్టీ అని చెప్పినప్పటికీ ఎన్టీ రామారావు గారు బతికున్నంత కాలం ఎన్టీ రామారావు అధికారంకి వస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. ఎట్ ద సేమ్ టైం పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండు. చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీ అధికారంలోకి వస్తే ఎట్ ద సేమ్ టైం పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయనే ఉంటాడు. పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. జనాభా తమాషా ప్రకారం బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇయ్యరు, ఎంపీ సీట్లు ఇయ్యరు, ఎమ్మెల్సీ సీట్లు ఇయ్యరు, కార్పొరేషన్ సీట్లు ఇయ్యరు. ఇక్కడ తెలుగుదేశం అయినా, అక్కడ బీఆర్ఎస్ అయినా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అయినా దేశ స్థాయిలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు ఏవి కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టినటువంటి రిజర్వేషన్ల చట్టం ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల ప్రకారము రేషియో ప్రకారం గెలుపొందుతూ తప్పిస్తే మిగతా సీట్లన్నీ ఓసీ పార్టీలు వాళ్ళ కులాలకు వాళ్ళ బంధువులకు బీఫామ్స్ ఇచ్చి గెలిపించుకుంటున్నాయి. మరి 50% సీలింగ్ బీసీలకేనా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వర్తించాయా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చినప్పుడు 50% పరిమితిని దాటినట్టా కాదా? మరి దాటినట్లయితే మరి బీసీల రిజర్వేషన్లు కూడా జనాభా దామాషా పద్ధతి ప్రకారము దక్కవలసినటువంటి అవసరం ఉంది. అందుకు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం కానీ జనగణనలో జరపాలి. తెలంగాణ రాష్ట్ర విషయంలో మీనమేషాలు లెక్కిస్తే ప్రజా ఉద్యమాలను నిర్మించినటువంటి సంఘాలు మరి పార్టీలు అందరం కలిస్తే అక్కడ జనగణన 98% పూర్తయింది. రిజల్ట్ బయట పెట్టవలసినటువంటి సమయం ఉన్నది. ఇంకా ఇలా బీహార్లో రిజర్వేషన్ల ప్రక్రియ కోసం జాతీయ జనగణన రాష్ట్రంలో జనగణన జరిగితే 65% పైగా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకా లీగల్గా చిక్కుముడులు ఉన్నాయి. దానికి ప్రభుత్వం పోరాటం చేస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో 60% పైగా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసుకుని పార్లమెంటులో 9వ షెడ్యూల్లో వాళ్ళు చేర్చుకోగలిగారు. అందుకోసమే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను బ్లూ ఇండియా పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. జనగణన అధికారికంగా పూర్తి చేయండి, అసెంబ్లీలో తీర్మానం చేయండి, 9వ షెడ్యూల్లో చేర్చండి. బీసీల జనాభా దామాషా పద్ధతి ప్రకారం స్థానిక సంస్థల్లోనూ చట్టసభల్లోనూ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూడా రిజర్వేషన్లు కల్పించండి. అన్ని రంగాల్లో అదే జనాభా దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే ఈ పేదరిక నిర్మూలన జరిగి అన్ని రంగాల్లో ఎవరి వాటా వాళ్ళకి దక్కినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది. నేటి యువతను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రం సోల్మేట్ అని చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని వారు కోరారు. శరత్ చాందిని కథానాయకులుగా నటిస్తున్న చిత్రం రమేష్ దర్శకత్వం వహించి అత్యంత అద్భుతంగా చిత్రీకరించారని నిర్మాత సునీల్ బొమ్మాని తెలిపారు. పక్కా కమర్షియల్ అంశాలను జోడించి నేటి యువతను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని వారు కోరారు. ఇండియన్ మూవీ అసోసియేషన్ తమ చిత్రాన్ని గుర్తించి ఇంతటి అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అండ్ ఇక మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఇదొక లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, ప్రజెంట్ జనరేషన్ని క్యాటర్ చేసే ఒక మంచి మూవీ. ఫిల్మ్ ఫెస్టివల్లో తిరుగుతోంది, ఫెస్టివల్ సర్క్యూట్లో తిరుగుతోంది కదా, అవార్డ్ సినిమా అనుకున్నారు. పక్కా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏం మిస్ కాలేదు. ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతుంది. అండ్ తను నా పార్ట్నర్ సునీల్, అండ్ షీ ఈజ్ చాందిని భగ్నాని మై హీరోయిన్, అండ్ శరత్ హీరో, డిఓపి మార్గల్ డేవిడ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ రైటర్ ప్రసాద్ లక్కరాజు. వీఆర్ ఆల్ హియర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ రాలేకపోయారు, వాళ్ళకి వేరే పనులు పడి. ఆల్మోస్ట్ టీం అంతా ఇక్కడే ఉన్నాము. సో అందరికీ నమస్కారం. నేను మీ చాందిని భగ్నాని. మీరు అందరూ వచ్చారు మా మూవీకి సపోర్ట్ చేయడానికి. దీనికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇది చిన్న మూవీ నా కోసం లేదు, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మంచిగా తెలుగు ఈ మూవీ నుంచి నేను నేర్చుకున్నాను. సో ఇది కొత్త లవ్ స్టోరీ. అండ్ మీకు అన్నీ దొరుకుతాయి. కామెడీ, లవ్, రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ అన్నీ దొరుకుతాయి. సో మీరు సపోర్ట్ చేయండి, చూడండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్.
సోల్మేట్ అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా దర్శక నిర్మాతలు రమేష్ చెంబేటి గారికి, సునీల్ బొమ్మగాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇవాళ మా సోల్మేట్ మూవీ విశాఖ ఫిలిం ఫెస్టివల్లో మల్టిపుల్ కేటగిరీస్లో అవార్డ్స్ విన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా మూవీ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనే ఒక ఫేజ్ ఉంటుందండి. ఇక్కడ మా మూవీలో లైఫ్లో లవ్ ఉన్న ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయకూడదు, లైఫ్లో లవ్ లేని ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయాలి అనే చెప్పే మూవీయే ఈ సోల్మేట్. సో జస్ట్ వాచ్ అవర్ మూవీ అండ్ ఫైండ్ యువర్ సోల్మేట్. భారతీయ జనతా పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా దుంప నాగశివన్ రెడ్డి ఎంపిక కావడం పట్ల బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివం రెడ్డి మాట్లాడుతూ పార్టీ తనకు అప్పచెప్పిన బాధ్యతలను చిత్తశుద్ధితో పూర్తి చేస్తానని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి తాను వంతు కృషి చేస్తూనే దేశంలో బీజేపీ చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన వారందరినీ ప్రోత్సహిస్తామని తెలిపారు. దేశ పురోగతికి భారతీయ జనతా పార్టీ విధి విధానాలే కారణమంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, పురంధేశ్వరి గారికి, మన సిటీ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. పేరు నమస్కారం పెడుతున్నానండి. నేను డాబా గార్డెన్స్ మండలానికి ప్రెసిడెంట్గా ఎన్నికైనవండి, అధ్యక్షులుగా. సో ఇప్పుడు ప్రధాని మోడీ గారు కూడా మన ప్రసంగించారు, యూత్ అనేవాళ్ళు రాజకీయంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి. అలాగే అందరూ కూడా యూత్ అందరూ ఇంట్రెస్ట్ చూపి రాజకీయాల్లోకి వస్తే మంచిగా భవిష్యత్తులో అందరికీ కూడా బాగుంటుంది, తరతరాలు కూడా మంచిగా పనిచేయచ్చు అందరూ కలిసి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. నేను కూడా ఈ 3 వార్డులకు కూడా నాకు సాయశక్తుల మంచి చేయడానికే, మొత్తం జనాలకి సేవ చేయడానికే నా మొత్తం అంతా కూడా నేను ఉపయోగిస్తానండి, నా టైం అంతా కూడా. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏదైతే మండల అధ్యక్షుల యొక్క నియామకం జరిగిందో దానిలో సందర్భంగానే ఈరోజు ఈ సౌత్ అసెంబ్లీలో ఒక ఊరేగింపు తీసి వాళ్ళందరినీ పరిచయం చేయడం కోసం ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఎవరైతే మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారో వారికి నా అభినందనలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ 1980 నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే సభ్యత్వం ద్వారా క్రియాశీల సభ్యత్వం, దాని తర్వాత మండల అధ్యక్షులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, సంస్థాగత నిర్మాణం ద్వారా కార్యకర్తల ఆధారంగా పనిచేస్తున్న ఏదైనా పార్టీ ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ నియామకాలు జరుగుతుంటాయి. దీనిలో భాగంగానే మరి మండల అధ్యక్షుల నియామకం జరిగింది. రాబోయే కాలంలో జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులన్నీ కూడా ఈ జనవరి లోపల పూర్తవుతాయి. కాబట్టి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో వీళ్ళకి బాధ్యత ఇచ్చారో, సంస్థాగత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారం కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేసి మరి రాబోయే కాలంలో ప్రజానాయకులుగా ఎదగాలని కోరుకుంటూ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తటవర్తి భారతీయ స్మారక సాహితీ సభ ఆధ్వర్యంలో సాహితీ పురస్కార ప్రదానం 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంచురియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జియోసన్ రాజు, విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, ఆత్మీయ అతిథిగా రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, ప్రియ అతిథిగా ప్రముఖ రచయిత కృపాకర్ పోతుల తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా దాట్ల దేవదానం రాజు, ఈతకొట్ట సుబ్బారావు, డాక్టర్ ఎం సుగుణారావు, ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ తదితరులు పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సాహితీ సభలను, పురస్కారాలను ప్రోత్సహిస్తూ రచయితలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. పాఠకుల సహనాన్ని పరీక్షించే కథలు వచ్చాయి, మనసులోని ప్రపంచాల్ని తడిమే చైతన్య స్రవంతి కథలు వచ్చాయి, వాస్తవ సంఘటనని అవాస్తవిక ధోరణిలో చెప్పేటటువంటి మ్యాజిక్ రియలిజం కథలు వచ్చాయి, పూర్తిగా మాండలికంలో చెప్పే మిగిలిన ప్రాంతాల వారికి మరో భాష అనిపించేలాంటి కథలు వచ్చాయి,
పైగా దీనికి కింద మేము ఫుట్ నోట్స్ కూడా ఇవ్వం, మీరు అవి నేర్చుకుని అర్థం చేసుకోవాల్సిందే అనేంత మాండలిక భాషా ప్రేమికులు మాట్లాడిన మాటలు. ఒక ఆయన నేను అడిగా, కథలో సంభాషణ మట్టుకి మాండలిక ఉంచి కథనం మట్టుకి కొంచెం శిష్ట వ్యవహారంలో వస్తే బాగుంటుంది అంటే, అట్లాగా ఎందుకు అనుకుంటారు, అలవాటు పడండి, మీరు నేర్చుకోండి, ఇంకో భాష నేర్చుకున్నట్టు మాండలికాన్ని నేర్చుకోండి అని చెప్పి దాని సమాధానం చెప్పాడు. అంటే ఉట్నే నేను ప్రస్తావించడానికి నేను మాట్లాడుతున్నాను. అందులో ఇంకా ప్రాంతీయ అస్తిత్వంతో ప్రాంతీయ అస్తిత్వంతో కథలు రాయడం, అది ప్రాంతీయతనే కాకుండా బాల్య స్మృతుల్ని, ఏదైతే బాల్య స్మృతుల్లో చిన్నప్పుడు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు చేయడానికి ఇష్టపడం, కానీ వాటిని ఎంతో మధురంగా మనం ఇవాళ తట్టవర్తి భారతీయ స్మారక సాహితీ సదస్సు ద్వారకానగర్లో ఉన్న పౌర గ్రంథాలయంలో శ్రీ తట్టవర్తి త్రినాథ నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఒక పెద్ద సాహితీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా 4 విభాగాలుగా కథ, కథాంశం, విమర్శ, విశ్లేషణ, సమీక్ష, తర్వాత కథ చదవడం ఎలాగా, దాన్ని రికార్డింగ్ చేయడం ఎలాగా, దాంట్లోని మెలకువలు అన్నీ చెప్పడం, తర్వాత ప్రముఖ రచయితలతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రచయితలతో చర్చాగోష్ఠి, అలాగే వివిధ పత్రికల సంపాదకులు వచ్చి పోటీల్లో పాల్గొనే వారికి కథలు ఎలా రాయాలనే విషయం మీద సూచనలు ఇస్తారు. వీటన్నిటినీ కూడా స్థానికంగా ఉన్న ప్రముఖ రచయిత శ్రీ మేడం మత్తన్ రెడ్డి గారు, వర్రా నాంచారయ్య గారు, ఇతర ప్రముఖుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రచయితలు అందరూ వస్తున్నారు. ప్రముఖ కవులు దివాకర్ రాజేశ్వరరావు గారు ప్రభుత్వాలందరికీ కూడా 15 మందికి ఈ శ్రీమతి తట్టవర్తి స్మారక సాహిత్య పురస్కారాలు ఇస్తున్నారు. అలాగే శ్రీమతి తట్టవర్తి స్మారక కథా పోటీలు, అలాగే న్యూటన్ గారి పేరు మీద జరిగిన కథలకి విశాఖ సంస్కృతి వారు కథల పోటీ బహుమతులు కూడా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడో అమెరికాలో ఉన్న వారు వచ్చి నిర్వహించడం మన విశాఖ వాసుల అదృష్టంగా భావించాలి. ఇది సాహిత్య మిత్రులకు విశాఖపట్నంలో మరిన్ని సాహితీ సౌరభాలు వెదజల్లడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు సహకరించాలని కోరుకుంటున్నారు. తట్టవర్తి భారతి స్మారక ఉపన్యాసాలు, తర్వాత స్మారక అవార్డులు ఇస్తున్నారు. భారత గారి భర్త గారు తట్టవర్తి నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి వచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఇక్కడ వివిధ అంశాలలో 15 మంది సన్మాన గ్రహీతలు, రచయితలు, కవయిత్రులు అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం మన విశాఖపట్నంలో చేయటం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తట్టవర్తి త్రినాథ నాగేశ్వరరావు గారికి మనందరి తరఫున అభినందనలు అందజేద్దాం. ప్రతి సంవత్సరం ఈయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండి కళాకారుల్ని, కళా పోషకుల్ని అభినందిస్తూ ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆధ్వర్యంలో నేషనల్ కన్స్యూమర్ డే 2024 కార్యక్రమాన్ని సిరిపురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా డిఎస్ఆర్సీ మెంబర్ కృష్ణమూర్తి, కె రమణబాబు, రహీం మునిషా బేగం, పక్కి విజయ దుర్గా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ కృష్ణమోహన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ రామజోగేశ్వరరావు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవరా సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ దంతా నరేష్ తదితరులు హాజరయ్యారు. కాగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కన్స్యూమర్ కమిషన్ అధ్యక్షులు తనుజారెడ్డి, వెంకటేశ్వరి తదితరులు మాట్లాడుతూ వినియోగదారులు తమ హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన కొనుగోలు బిల్లులను, ఇన్వాయిస్లను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ గాలి ఈ నెల ఈ ఊరు అన్నట్టుగా నాది ఇక్కడ విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత 2012లో నేను ఒక శ్రీరామ్ చిట్స్తో ప్రాబ్లం ఎదుర్కొన్నప్పుడు ఫస్ట్ కేసు, అప్పుడు నేను కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనే పుస్తకం ఓపెన్ చేశాను. సో ఆ పుస్తకం ఓపెన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నాకు ఒక శ్రీరామ్ కంప్లైంట్ ద్వారా ఈ అవకాశం ఇప్పించాడని. అక్కడి నుంచి నేను చూస్తే ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంత పవర్ఫుల్గా ఉంది, మార్కెట్లో అవేర్నెస్ ఏంటని చూస్తే ఓన్లీ 2% ఉందండి. అప్పుడు నేను సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది మా ఫ్రెండ్స్ తోటి, హైకోర్టు అడ్వకేట్స్ కొంతమంది నాన్ అడ్వకేట్స్ తోటి ఈ ఆర్గనైజేషన్ 2014లో మేము ఢిల్లీలో స్టార్ట్ చేశాం. ఇట్ వాజ్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ ఇన్ ది ఇయర్ 2016 అట్ ఢిల్లీ. ఒక వ్యక్తిగా నేను స్టార్ట్ చేసి ఈ రోజున గర్వంగా చెప్పేదంటే 9 రాష్ట్రాలు విస్తరించామండి. 9 స్టేట్స్లో యొక్క ఆర్గనైజేషన్ వచ్చింది. ఒక 1000 మంది సభ్యులు వాలంటరీగా పనిచేస్తున్నారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే యూ కెన్ ఫైల్ యువర్ కేస్ ఇన్ పర్సన్, త్రూ అన్ అడ్వకేట్, త్రూ అన్ ఆర్గనైజేషన్.
అందుకని ఇక్కడ మేము పెట్టిన పేరు కూడా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ని పెట్టి దీంట్లో నాన్ అడ్వకేట్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. చేసి వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చినాం. ఈరోజు గర్వంగా చెప్పేది ఏంటంటే నాన్ అడ్వకేట్స్ ద్వారా 175 కేసెస్ మేము ఫైల్ చేసి విన్ అయ్యామండి. మరి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 విషయానికి వచ్చినట్లయితే పాత యాక్ట్లో లేనివి కొత్త యాక్ట్లో ఉన్నవి ఏంటి అంటే ఈ కామర్స్ ఎంటిటీ ద్వారా ఎవరైనా ఎక్కడైనా ఎట్నుంచైనా జ్యూరిస్డిక్షన్ అనేది జోగ్రాఫికల్గా లేదు, ఎవరైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ దాఖిల్ అనే ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి వర్చువల్ హియరింగ్స్ అని పెట్టారు. ఎవరైతే ప్రత్యేకంగా న్యాయస్థానాలకి కోర్టులకి కమిషన్ చుట్టూ తిరగలేరో వాళ్ళు ఈ సేవ లైక్ ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసి ఉన్నారు. ఇదే కాకుండా ప్రొడక్ట్ లయబిలిటీ అనే చాప్టర్ని కూడా ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది. కన్జ్యూమర్ రైట్స్ వెన్ కంపేర్ టు ద వెస్టర్న్ కంట్రీస్ మనం చాలా వెనకబడి ఉన్నామని చెప్తున్నాను నేను. అందుచేత ఇటువంటి ఆర్గనైజేషన్స్ ముందు చూపుతో ఆ చొరవ తీసుకుని ఇటువంటి సెమినార్ తీసుకుని కన్జ్యూమర్ రైట్స్ని అవేర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందులో సందేహం లేదు. మనం కూడా ఇండియాలో కన్జ్యూమర్ రైట్స్ ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతుంది. మనం కూడా ఎడ్యుకేట్ అవుతున్నాం కాబట్టి ఈ విషయంలో మనం వెస్టర్న్ కంట్రీస్ కంటే చాలా వెనకబడి ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే లక్షల కోట్ల అప్పులు చేసింది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శ. సాగర తీరాన ఆకట్టుకుంటున్న నేవీ డే రిహార్సల్స్, వీక్షకులను కట్టిపడేస్తున్న సాహస విన్యాసాలు. వినియోగదారులు తమ హక్కులను తెలుసుకుని మోసాలను అరికట్టాలి. నేషనల్ కన్జ్యూమర్ డే 2024 అవగాహన కార్యక్రమంలో పలువురు మేధావుల సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.